హాయ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువు కొనుగోలు ధర 400 రూపీస్, 25% లాభంతో అమ్మారు. అమ్మకపు ధర ఎంత అనేసి అన్నారు. ఈ ప్రాబ్లమ్ని జస్ట్ 2 minutesలో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ అమ్మకపు ధర ఎంత ఇచ్చారు? 400 రూపీస్. లాభం ఎంత ఇచ్చారు? 25%. అయితే అమ్మకపు ధర ఎంత అనేసి అన్నాడు. ఇక్కడ 100%కి 100% ఈక్వల్ టు ఎంత? 400 రూపీస్. అయితే 100%కి 400 రూపీస్ అయితే లాభం కాబట్టి 125%కి ఎంత? ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుంది? 125 × 400/100. ఈ 100కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 125 × 4 వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ వచ్చేసి 500 రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువు కొనుగోలు ధర 800 రూపీస్, 20% నష్టంతో అమ్మారు. అమ్మకపు ధర ఎంత అనేసి అన్నారు. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కొనుగోలు ధర ఎంత ఇచ్చారు? 800 రూపీస్. నష్టం వచ్చేసి 20% ఇచ్చారు. అమ్మకపు ధర ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నాడు. అయితే 100%కి ఎంత ఇచ్చాడు? 800 రూపీస్. అయితే 20% నష్టం కాబట్టి 80%కి ఎంత? ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 80 × 800/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 80 × 8 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 640 రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువు కొనుగోలు ధర 1200 రూపీస్, 15% లాభంతో అమ్మారు. ఎస్పీ వాల్యూ ఎంత అనేసి అంటున్నారు. ఇక్కడ సిపి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 1200 రూపీస్, 50% లాభంతో అమ్మారు కాబట్టి ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నాడు. 100%కి ఎంత? 1200 రూపీస్. అయితే లాభం కాబట్టి 115%కి ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 125 × 1200/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 115 × 12 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1380 రూపీస్ మనకి ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువు కొనుగోలు ధర 1000 రూపీస్, 25% నష్టంతో అమ్మారు. ఎస్పీ వాల్యూని కనుక్కోమంటున్నారు. ఇక్కడ 100%కి 1000 రూపీస్. అయితే 100%కి 1000 రూపీస్ అయితే 125 ఇక్కడ నష్టం కాబట్టి ఏమవుతుంది? 75%కి ఎంత? ఇక్కడ 75%కి ఎంత? ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 75 × 1000/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 750 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. 750 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక వస్తువు 120%కి అమ్మారు. కొనుగోలు ధర వచ్చేసి 1500 రూపీస్. కొనుగోలు ధర వచ్చేసి ఎంత ఇచ్చారు మనకి? 1500 రూపీస్. అమ్మకపు ధర ఎంత అనేసి అంటున్నారు. 100%కి ఎంత ఇచ్చారు? కొనుగోలు ధర 1500 రూపీస్. 120%కి ఎంత? ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 120 × 1500/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 120 × 15 వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ వచ్చేసి 120 × 15 ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి 120 × 15 × 2 ఎంత? 30. 1800 అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 1800 రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.